సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. 27 నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తొలి రోజు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. రెండో రోజు నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొంటారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మూడో రోజు కర్నూలు పార్లమెంట్లో బస్సు యాత్ర జరగనుంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయం దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ ఈ బస్సు యాత్రకు సంబంధించి అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ చెప్పండి. 27 నుంచి బస్సు యాత్ర ఉండనుంది. చూస్తున్నాం 2-3 రోజులకి సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎలా సక్సెస్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు? బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించబోతున్నటువంటి బస్సు యాత్రకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు మన సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రూట్ మ్యాప్ ను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా విలేకరులకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 27వ తారీఖు ఉదయం ముందుగా ఇడుపులపాయ చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇడుపులపాయ నుంచే బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. అనంతరం పులివెందుల మీదుగా అంటే పులివెందుల నియోజకవర్గం మీదుగా కమలాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరు చేరుకుంటారు. సాయంత్రం ప్రొద్దుటూరులో అక్కడే బహిరంగ సభ జరగబోతుంది. దాదాపు 1,00,000 మందితోటి బహిరంగ సభను నిర్వహించాలని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడే ప్లాన్ చేసుకున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ఆ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఆ మరుసటి రోజు అంటే రెండో రోజు బస్సు యాత్ర 27వ తారీఖున ప్రారంభమైతే 28వ తారీఖున నంద్యాలలో కొనసాగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అట్లాగే 29న కర్నూలు, 30వ తారీఖున హిందూపురంలో ఈ బహిరంగ సభలు బస్సు యాత్రలు ఉండబోతున్నాయి. అయితే ఉదయం పూట ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయా వర్గాల ప్రజలతోటి మమేకం కాబోతున్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి అంశాల మీద మేధావులతోటి సమావేశం అవడం ద్వారా వారి నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. అట్లాగే రైతులు, మహిళలు, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి బీసీ వర్గాలు కానీ ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారితో కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. అనంతరం వారి నుంచి అనేక సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. మొత్తంగా అయితే ఇప్పటికే ఈ మొత్తం రూట్ మ్యాప్ సంబంధించి ఈ రోజు సాయంత్రం 3 గంటల సమయంలో ఖచ్చితంగా 3 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లాన్ అయితే చేసుకున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం 4 రోజుల తాలూకు షెడ్యూల్ ని ప్రస్తుతం నేను తెలియజేస్తున్నాను. అది పూర్తి స్థాయి షెడ్యూల్ ని ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రతిరోజు మొత్తం అంటే 21 రోజుల పాటు 21 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఇంత ముందు చెప్పినట్టే 4 సిద్ధం సభలో జరిగినటువంటి విశాఖపట్నం గానీ, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహాయించి మిగతా 21 జిల్లాల్లో కూడా ఈ బస్సు యాత్ర జరగబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎదురు చూస్తున్నారు. రూట్ మ్యాప్ ఎప్పుడు రాబోతుంది, మా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాబోతున్నారు, స్థానికంగా ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండబోతుంది, బహిరంగ సభలు ఎప్పుడు జరగబోతున్నాయి అనేటువంటి ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇంకా ఎప్పుడు ప్రకటించబోతున్నారు, జగన్ ఎప్పుడు రాబోతున్నారు అనేటువంటి ఫోన్ కాల్స్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా వస్తున్నాయంటే ఏ స్థాయిలో వారంతా ఆసక్తి చూపిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా 3 గంటలకు పార్టీ నాయకులు మీడియా సమావేశం పెట్టడం ద్వారా మొత్తం రూట్ మ్యాప్ ని అనౌన్స్ చేయబోతున్నారు. బిందు. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.